బ్రేకింగ్ న్యూస్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించారు. అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డిలు, కార్యదర్శి రామారావు పటేల్, చీఫ్ విప్ గా పాల్వై హరీష్ బాబు, విప్ గా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కోశాధికారిగా రాకేష్ రెడ్డి, శాసన మండలిలో బీజేపీ పక్ష నేతగా ఏవిఎన్ రెడ్డిలను నియమిస్తూ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పీకర్ కు లేఖ రాశారు. అయితే మొత్తం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉండగా ఒక్క రాజాసింగ్ తప్ప మిగతా 7గురికి పదవులు కేటాయించడం గమనార్హం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, దీనికి సంబంధించిన డీటెయిల్స్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఎటకేలకు అంటే గత కొన్ని రోజులుగా ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఎన్నికలైపోయి ఇప్పటికీ 60 రోజులు దాటిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు గడిచిపోయినటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ అంటే ఫ్లోర్ లీడర్ గా ఎవరు నియమించబోతోంది, భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు ఫ్లోర్ లీడర్ గా ఉండబోతున్నారు అంటూ కూడా చాలా రోజుల నుంచి కొన్ని వార్తలు, ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. పేర్ల విషయంలో మరి ముఖ్యంగా అటు సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్, గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పేరు వినిపించింది. అంతేకాకుండా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పేరు కూడా వినిపించింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు స్పీకర్ కు కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఒక లేఖ మాత్రం పంపించడం జరిగింది. దాంట్లో మరి ముఖ్యంగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని ఫ్లోర్ లీడర్ గా నియమించింది. బీజేపీ ఎల్పీ నేతగా అంటే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. అట్లాగే డెప్యూటీ 1 గా, డెప్యూటీ 2 గా ఆదిలాబాద్ కు జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను డెప్యూటీ 1 గా, అట్లాగే డెప్యూటీ 2 గా కామారెడ్డి ఎమ్మెల్యే, కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మనందరికి తెలుసు. అటు ఇద్దరు ముఖ్యమంత్రుల్ని ఓడగొట్టి ఆయన కామారెడ్డి నుంచి గెలుపు సాధించినటువంటి వ్యక్తి. సో ఈ ఇద్దరిని కూడా బీజేపీ నాయకత్వం, బీజేపీ ఎల్పీ నేతలుగా నియమించడం జరిగింది. అయితే ఇందులో మహేశ్వర్ రెడ్డి పేరు ఎన్నుకోవడానికి కూడా ప్రధానంగా కీలకమైనటువంటి కారణం ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. 2009లో నిర్మల్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆ తర్వాత 2022 డిసెంబర్లో అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఆ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి రావడం, ఇవన్నీ కూడా అంటే ప్రధానంగా కొంత సీనియారిటీ ఉంది కాబట్టి సీనియారిటీ లెక్కన భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అంటే రాజాసింగ్ విషయం కూడా ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాజాసింగ్ ని ఎన్నికల ముందు వరకు కూడా భారతీయ జనతా పార్టీలో ఆయనకు సస్పెన్షన్ ఉంది. ఆ సస్పెన్షన్ ఎన్నికల ముందు ఎత్తివేయడం జరిగింది. అప్పుడు మళ్ళీ టికెట్ ఇచ్చి ఆయన ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో కొంతవరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ట్రాక్ రికార్డ్ ని కూడా ఉంది కాబట్టి బహుశా రాజాసింగ్ కి ఎట్లాంటి అవకాశం ఇవ్వలేదు అంటూ కూడా కొంత రాజకీయ వర్గంలో వినిపిస్తున్నటువంటి అంశం. సో ఇట్లా నేపథ్యంలో మిగతా ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు ఉన్నారో అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీ పక్ష నేతగా ఎన్నుకుంటే కనుక అటు ఫ్లోర్ లీడర్లు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, అట్లాగే అంటే ఉన్నది మొత్తం 8 మంది అయినా కానీ దీంట్లో 7గురికి పదవులు ఇచ్చారు. కార్యదర్శిగా రామారావు పటేల్ ని, చీఫ్ విప్ గా పాల్వై హరీష్ బాబుని, అట్లాగే విప్ గా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాని, అట్లాగే రాకేష్ రెడ్డిని కూడా ఒక కీలకమైనటువంటి పదవి కోశాధికారిగా నియమిస్తూ శాసన మండలిలో బీజేపీ పక్ష నేతగా అంటే పేర్లు ఇవ్వడం జరిగింది, స్పీకర్ కు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అటు ఏవిఎన్ రెడ్డిని కూడా శాసన మండలిలో బీజేపీ పక్ష నేతగా కిషన్ రెడ్డి తన లేఖ ద్వారా స్పీకర్ కు పంపించడం జరిగింది. టోటల్ గా ఒక రాజాసింగ్ కి మాత్రమే దీంట్లో చోటు దక్కలేదు. అయితే ఎందుకు దక్కలేదు, పార్టీలో అంతర్గతంగా ఏమై ఉండొచ్చు అంటే వీళ్ళతో పోలిస్తే శ్రీకాంత్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చూసుకున్నట్లయితే మరోపక్క ఇప్పుడు రాజాసింగ్ పేరు కూడా ప్రత్యేకించి ఇక్కడ ఇన్వాల్వ్ అయితే చేయలేదు. అంటే దీని వెనక ఏమైనా కారణాలు ఉండొచ్చు అంటారా? బీజేపీ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం ఉందనుకోవచ్చు? పార్టీ అంతర్గతంగా వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇందులో కీలకంగా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినటువంటి క్రమంలో ఎందుకు రాజాసింగ్ పేరు ఎందుకు ఇవ్వలేదు అన్నది ప్రధానంగా కొంతవరకు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం కనిపిస్తోంది. సో అంటే దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? చాలా వరకు కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చినప్పుడు రాజాసింగ్, వైనాట్ రాజాసింగ్ అన్నది మాత్రం ప్రధానంగా ఒక చర్చ మాత్రం కొనసాగుతోంది. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీలో ఎట్లాంటి నిర్ణయం ఇవ్వబోతున్నాయి? ఎందుకంటే అసెంబ్లీలో తన వాయిస్ వినిపించడంలో రాజాసింగ్ చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అయితే దీంట్లో మరి ముఖ్యంగా కొంతవరకు అసెంబ్లీలో అనుభవం ఎంత ఉన్నా కానీ రాజాసింగ్ తెలుగులో కొంతవరకు
స్పష్టంగా మాట్లాడగలుగుతారా లేదా, ఇప్పుడు తెలుగు శాసనసభ కదా, సో కొంచెం గట్టిగా తెలుగులో మాట్లాడే వాళ్ళు పాయల్ శంకర్, వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి వీళ్ళంతా కూడా తెలుగులో బాగా మాట్లాడగలరు అన్నది ఒక కారణం తీసుకున్నా కానీ, బట్ రాజా సింగ్ మీద గతంలో కొన్ని ఆరోపణలు పార్టీ సస్పెన్షన్ కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. సో ఇట్లా నేపథ్యంలో రాజా సింగ్ కు ఎట్లాంటి అంటే ఇది ఒక రాజా సింగ్ అభిమానులు కూడా ఇది కొంతవరకు అవమానంగా చూస్తున్నటువంటి. శ్రీకాంత్, మీరు చెప్పినట్టుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువగా రాజా సింగ్ కి యూత్ లో కూడా ఎక్కువగా మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. అయితే ఇలాంటి టైంలో రాజా సింగ్ ఒకవేళ పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉండొచ్చు అనుకోవచ్చు అంటారా? ఛాన్సెస్ ఉన్నాయంటారా? రాజా సింగ్ పార్టీ మారే అవకాశాలు ఉండేది ఉంటే కనుక గతంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే సస్పెండ్ చేయడం జరిగిందో అప్పుడే పార్టీ మారేది ఉండే రాజా సింగ్. సో రాజా సింగ్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే అవకాశం మాత్రం ఉండదు. ఆయన కట్టు హిందూవాదిగా ఉంటాడు, కట్టు రామభక్తుడిగా ఉంటాడు. ఖచ్చితంగా ఒక హిందుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బలమైనటువంటి వ్యక్తి, జాతీయ స్థాయిలో కూడా అంతటి పేరున్నటువంటి వ్యక్తి. సో ఖచ్చితంగా రాజా సింగ్ పార్టీ మారే అవకాశాలు మాత్రం ఉండకపోలేదు. ఇప్పుడు శ్రీకాంత్ చూసుకున్నట్లయితే గతంలో కూడా బండి సంజయ్ ని తప్పించి తర్వాత కిషన్ రెడ్డిని తీసుకురావడం జరిగింది బీజేపీ. ఇప్పుడు అదే విధంగా రాజా సింగ్ విషయంలో కూడా అదే స్టెప్ తీసుకుంటుందని అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే రాజా సింగ్ తప్ప మిగతా 7 అందరికి కూడా పదవులు కేటాయించడం వల్ల ఇప్పుడు చూసుకున్నట్లయితే రాజా సింగ్ ఫ్యాన్స్ అందరూ కూడా దీనికి బీజేపీకి యాంటీగా మారే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు అన్నట్లుగా కూడా, ఎందుకంటే గతంలో కూడా రాజా సింగ్ పార్టీ మారే ఛాన్స్ ఉన్నా కూడా ఆయన మారలేడు. ఆయన కంప్లీట్ గా హిందుత్వవాది అయినప్పటికీ కూడా ఆయన ఇంకా అలాగే ఉన్నాడు. ఇలాంటి టైంలో ఆయనకి పదవి ఇవ్వకపోవడం వల్ల ఫ్యాన్స్ ఏ రకంగా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కొంతవరకు అంటే రాజా సింగ్ ని అభిమానించే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాజా సింగ్ ఒక అవకాశం ఇవ్వాల్సింది ఉండే. ఎందుకంటే రాజా సింగ్ ఆయనకు ఖచ్చితంగా ఏ నియోజకవర్గం ఉన్న గతంలో గోషామహల్ ని కూడా టిఆర్ఎస్ పార్టీ కొట్టలేకపోయింది. ఈసారి కూడా గోషామహల్ ని ఖచ్చితంగా ఈసారి కొడతామంటూ కూడా గత ఎన్నికల్లో కేటీఆర్ చెప్పడం జరిగింది. బట్ అయినా కానీ రాజా సింగ్ ఉన్నటువంటి బలం, అప్పటికి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అన్న తెలియదు, భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ వస్తుందా అనేది తెలియదు, సస్పెన్షన్ ఎత్తివేస్తారా లేదా అన్నది తెలియదు. బట్ ఇవన్నీ ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ సస్పెన్షన్ ని ఎత్తివేసి పార్టీ ఆదరించింది. సో పార్టీ లైన్ కి అంటే తన మనసులో ఉండని చెప్పడంలో రాజా సింగ్ ఎప్పుడు వెనకాడ్డు. దాంట్లో మరీ ముఖ్యంగా హిందూవాదాన్ని తీసుకెళ్లడంలో, అంతేకాదు గోరక్షణ కోసం రాజా సింగ్ చాలా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఇట్లా నేపథ్యంలో ఆయనకు కూడా ఇస్తే బాగుండేది ఉండే. అంటే గతంలో కూడా బీజేపీ ఎల్పీ నేతగా రాజా సింగ్ పేరును ప్రకటిస్తారేమో అని చాలా రోజుల నుంచి ఊహాగానాలు వచ్చాయి. అయితే ఏదైతే మహేశ్వర్ రెడ్డి లేదంటే రాజా సింగ్ పేరు వస్తుందేమో అనుకున్నారు. కాటపల్లి వెంకటరమణారెడ్డి మొదటిసారి అయినా కానీ ఆయన ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దేశవ్యాప్తంగా పేరు సంపాదించినా కానీ సీనియారిటీ ప్రకారం చూసుకుంటే కనుక రాజా సింగ్ సెకండ్ ప్లేస్ లో ఉండాల్సినటువంటి వ్యక్తి. ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి ఎట్లాంటి వివాదాలు ఆయన మీద లేవు. సో ఇట్లా నేపథ్యంలో ఇద్దరులో ఒకరు వస్తారనుకుంటే, బట్ రాజా సింగ్ కి కనీసం ఎక్కడా కూడా చోటు లేకపోవడం నిజానికి పార్టీ నుంచి వాళ్ళు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారన్నది మాత్రం వేచి చూడాల్సిందే. సునీత, రైట్, థ్యాంక్ యూ ఇన్పుటేటర్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.